ఇంకా పరిశుద్ధాత్మ మరో పదం ఉపయోగించాడు. ఆయన పెంతెకొస్తు దినాన్న ఆయన వచ్చినప్పుడట అగ్ని వలె అగ్ని నాలుకలు దిగిపోయాయట. అది పోలికండి. అగ్ని నాలుకలు దిగిపోయి అంటే మనకు ఒక ఆత్మీయ అర్థాలు చూపిస్తుంది. భౌతికంగా అగ్ని నాలుకలు దిగినట్టు దిగినా ఒక ఆత్మీయ అర్థం చూపిస్తుంది. వీళ్ళు ఏమన్నారంటే మాకు పరిశుద్ధాత్మ వచ్చాడని మీ గుర్తు ఏంటంటే వెనకాల కాలిపోయింది అన్నారు. అంటే పరిశుద్ధాత్మ వచ్చాడని గుర్తు కాలిపోతుందా? చేతులు కాలిపోయి అంటారు, వెనకాల కాలిపోయింది అంటారు. అరే ఎందుకు కాలిపోయిందంటే మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదివినప్పుడు అగ్ని దిగొచ్చిందిగా, అగ్ని దిగొస్తే కాలిపోద్దిగా, అందుకే మాకు కాలిపోయింది అన్నారు. ఫోర్స్ అనుకుంటున్నారు, అగ్గి అనుకుంటున్నారు, రకరకాలు మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రభు అన్నాడు మీరు శక్తిని అందుతారు. శక్తి అంటే ఏంటి? ఊగడం కాదండి, ఊగిపోవడం కాదండి, దొల్లడం కాదండి. చెన్నై నుంచి ఈ మధ్య మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. ఈ చెన్నైకి ఎక్కడో నల్లోలు ఉన్నారు.